హలో! హాయ్ అండి. ఇప్పుడు మనమైతే తమిళనాడులో ఉన్న రేషన్ షాప్‌కి అయితే వచ్చాము. మాదైతే నాకైతే రేషన్ ఇక్కడే ఇస్తున్నారండి. మేము ఉండేది పెద్ద సిటీ అయినా కూడా రేషన్ షాప్ అయితే చాలా చిన్న గ్రామంలో ఉంది. గ్రామాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ రేషన్ షాప్ కిందే ప్రకృతి చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద పెద్ద చెట్లండి ఇవన్నీ. నాకు తెలిసి ఒక 100 ఇయర్స్ పైనే ఉంటాయన్నమాట. వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. చాలా పెద్ద పెద్ద చెట్లు. సేమ్ ఫారెస్ట్‌లా ఉందనమాట. ఫారెస్ట్‌లో ఒక రేషన్ షాప్ కట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. మంకీస్, గోట్స్ అన్నీ చాలా తాండవాలు చేస్తున్నాయనమాట. ఆయనైతే లైన్‌లో నించున్నారు. ఈ గ్యాప్‌లో చెట్లు చూపిద్దామని చెప్పి కెమెరా ఇటు సైడ్ తిప్పాను. ఫుల్లు మంకీలు ఎక్కువండి ఇక్కడ. మొత్తం అన్నీ గోట్స్ చూడండి, రేషన్ మీకేనా మాకు లేదా అంటే పాపం రైసు, కందిపప్పు తింటా ఉన్నాయన్నమాట ఇవి. ఎవరిదో బ్యాగ్ చిరిగిపోయింది. వాళ్ళది మొత్తం అన్నీ కింద ఒలిగిపోయినాయి అనమాట. సో వీటికి ఆహారం అయిపోయినాయి అనమాట. ఫుడ్ అయితే వేస్ట్ కాలేదండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను అనమాట ఈ మేకల్ని. మంకీస్ కూడా ఏం తక్కువగా లేవు. ఆ మంకీ బేబీ అయితే రీసెంట్‌గా పుట్టినట్టుంది. దానికైతే నడక కూడా రావట్లేదు. కందిపప్పు మొత్తం ఒలిగిపోయిందనమాట వాళ్ళది. మొత్తం తినేసింది పాపం ఇది కందిపప్పు అంతా. పోన్లే ఇప్పుడే డెలివరీ అయినట్టుంది కదా, దానికి ఆహారం అయి ఫీడింగ్‌కి పనిచేస్తదనమాట. నెక్స్ట్ హస్బెండ్ అయితే తీసేసుకున్నారు. రేషన్ అయితే తీసుకుంటున్నాం. ఆ రేషన్ ఆవిడ మాకు బాగా తెలుసండి, క్లోజు. మాకైతే టైం అయిపోతుందని చెప్పేసి మాకు కొంచెం వీఐపీ అనే చెప్పుకోవాలన్నమాట. వీఐపీ కోటాలో లైన్‌లో పెట్టిన వాళ్ళని ఇచ్చేసి మాకు ఇచ్చేసింది. ఇంగో ఇక్కడ చూసారు కదా, దీన్ని పచ్చి అరిసి అంటారండి. అంటే పచ్చి బియ్యం అంటాం కదా మనం. పొంగల్‌కి యూజ్ చేస్తారనమాట. ఇవి ఒక 5 కేజీస్ వస్తాయి 3 మెంబర్స్‌కి. దీంతో పొంగల్ చేసుకుంటే, చక్కెర పొంగలి, హాట్ పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ 15 కేజీస్ అండి 3 మెంబర్స్‌కి. వండుకునే బియ్యం అనమాట. చాలా బాగుంటుంది. బట్ మేము యూజ్ చెయ్యం. నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఈ బియ్యం. చాలా బాగుంటుంది. తమిళనాడు గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ పామ్ ఆయిల్ ప్యాకెట్ అండి. మేము పామ్ ఆయిల్ అయితే యూజ్ చెయ్యం. ఇది కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. మీకు ఏమేమి ఇస్తారని చెప్పి ఐటమ్స్ చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. బయట తీసుకోవాలంటే ఎక్కువ రేట్ అది. నెక్స్ట్ ఇది వచ్చేసి షుగర్ ప్యాకెట్ అండి. ఒక మనిషికి 1/2 కేజీ ఇస్తారనమాట. పాపను ఇంకా యాడ్ చేయలేదు. బాబు, నేను, మా హస్బెండ్ అనమాట 3 మెంబర్స్‌కి. 1½ చక్కెర, నెక్స్ట్ 1 కేజీ కందిపప్పు. ఈ కందిపప్పు అయితే చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి. మనం షాప్‌లో తీసుకున్న కందిపప్పు అయితే 2-3 విజిల్స్ వేస్తాం. దీన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెడితే ఒక విజిల్‌కి అయిపోతుందనమాట. నెక్స్ట్ చక్కెర చూడండి ఎంత బాగుందో. షాప్‌లో కూడా దొరకదేమో మనకి. 1½ కేజీ ఇచ్చారనమాట మాకు. మంకీస్ చూడండి. ఇప్పుడే ఇందాక చెప్పాను కదా, బేబీ కొత్తగా పుట్టిందని. దానికి మ్యాక్సిమం ఒక 2-3 డేస్ అయ్యి ఉంటుంది డెలివరీ అయ్యి. చిన్న పిల్ల, దానికి నడక కూడా రావట్లేదనమాట. ఎంత సేవ తాండవాలు చేస్తుందో అది. ఈ మదర్ మంకీ అయితే చూడండి, కందిపప్పు చాలా తినేస్తుంది కదా, మెడంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. కందిపప్పు అంతా స్టాక్ మెడలో పెట్టుకుంది. దానికి ఫీడింగ్ ఇవ్వాలి కదా, పాలు రావాలి కదా. నెక్స్ట్ వచ్చేసి మాది ఇదేనండి రేషన్ కార్డు. చాలా స్మార్ట్ కార్డులా ఉందన్నమాట, ఆధార్ కార్డు లాగా, వాటర్ ఐడి కార్డు లాగా. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. మా చిన్నప్పుడైతే మాకు చాలా పెద్ద కార్డులు ఇచ్చేవారు. సో మీకు చూపిద్దామని చెప్పేసి మా రేషన్ కార్డు చూపిస్తున్నా. ఇందులో ఫ్యామిలీ అంతా ఉండదండి. ఓన్లీ ఎవరైతే పెద్ద ఉన్నారో ఇంటి పెద్ద వాళ్ళే. తమిళ్లో అయ్యో రాశారు 1½ కేజీ, 1 కేజీ, 5 కేజీ, 13 కేజీస్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.